నిర్గమకాండము 30వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలను ఆధారం చేసుకుని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు బోధించాలని. మన అందరి ఇళ్లలో ఉండవలసిన పరిచర్య ఒకటి ఉంది. అదేంటండి? పరిచర్య అంటున్నారు, ఇల్లు అంటున్నారు. ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా చేయవలసిన పరిచర్య. దేవుడు నాడు ప్రత్యక్ష గుడారంలో ఆరంభించింది. మనం ఎలాగూ ప్రతిరోజున పాత నిబంధన, క్రొత్త నిబంధన మీరు ప్రతి రాత్రి వింటున్నారు నా దగ్గర నుంచి. క్రొత్త నిబంధనలో ప్రభువారు తాను మనకి చేసి చూపించినది, ఆ తర్వాత మనందరికి ఇచ్చిన ప్రాముఖ్యమైన పరిచర్య. నిర్గమకాండము 30వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే మనకు ధూపవేదిక, అది తుమ్మకర్రతో చేయబడినట్లుగాను బంగారంతో పొదిగినట్లుగాను, అది ఒక మోర పొడవు, ఒక మోర వెడల్పు. మోర అంటే ఒక మోర పొడవు, ఒక మోర వెడల్పు. మోర అంటే మన మోరే సుమారుగా అడుగున్నర. మీ అందరికీ తెలిసిందే, మన మోర 18 అంగుళాలు. ఒక మోర పొడవు, ఒక మోర వెడల్పు, 2 మూరల ఎత్తు. 2 మూరలు అంటే 3 అడుగులు 18 అంగుళాలు, అడుగున్నర అంటే ఒక బాక్స్ అన్నమాట. ఒక ధూప వేదికను చేయమని చెప్తాడు. ధూప వేదికను చేసి తుమ్మకర్రతో చేసి దాని మీద బంగారమును పొదగమని ఆజ్ఞ ఇస్తాడు. చూడడానికి ఓ పెద్ద భారీ అయినది ఏం కాదు, ఎటు చూసినా చిన్నదే. అత్యంత చిన్నదైన దానికి అత్యంత ప్రాముఖ్యమైన స్థలమును ఇచ్చాడు. ఈ రోజున ఈ ధూపవేదిక యొక్క ప్రాముఖ్యత, అసలు ధూపవేదిక ఎక్కడుంది, ఎందుకు దాని ప్రాముఖ్యతను మనం నేర్చుకోవాలో చూద్దాం. మనం అందరూ మన ఇళ్లలో చేయవలసిన పరిచర్య ఏంటంటే, ఈరోజు నేను దాని మీద చెప్తాను. ధూపవేదిక పరిచర్య అదేంటంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండే నిత్యమైన సువాసన. నేను అంటలా, దేవుని వాక్యమే చెప్తుంది. దేవునికి అత్యంత సమీపంలో ప్రత్యక్ష గుడారం మీరు డిజైన్ని చూశారనుకోండి, ప్రత్యక్ష గుడారమును ప్రాముఖ్యంగా మీరు చూస్తే ఇది అతి పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది ఆవరణంలో మరి బ్రాంజ్తో చేయబడిన ఆర్డరు, అది అక్కడ బలి అర్పిస్తారు. ఆ తర్వాత క్లీనింగ్, ఇవన్నీ అక్కడ ధూపము వేసి, అంటే అక్కడ బలి అర్పించింది ధూపం. ఆ తర్వాత ఇక్కడేమో లోపల సన్నిధి రొట్టెల బల్ల అని చదువుతారు కదా, అది ఒక పక్కన. ఆ తర్వాత మరి జూయిష్ క్యాండిల్ ఉంటుంది కదా, 7 బ్రాంచెస్తో ఉన్నది, అది ల్యాంప్ స్టాండ్ అంటాం. అంటే వెలిగించే స్టాండ్, అది వెలుగుని ఇస్తుంది కదా, ఇది చీకటిగా ఉండకుండా, అది ఒకటి. ఆ తర్వాత చూడండి ఎక్కడుంది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ధూపవేదిక ఎక్కడుంది, సరిగ్గా దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలముకు, అదేవిధంగా దేవుని మందసానికి ఎదురుగా ఉంది. దేవునికి అత్యంత సమీపంలో, దేవుని మందసానికి అభిముఖంగా అది ఉంది. ధూపవేదిక పరిశుద్ధ స్థలంలో సరిగ్గా అడ్డుతరకు ఎదురుగా అతి పరిశుద్ధ స్థలానికి బయట ఉంటుంది. దేవుడు తన పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన ప్రార్థన తన సన్నిధికి అత్యంత దగ్గరగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రధాన యాజకుడు ప్రార్థన చేయాలి, ఇంకేం చేయడానికి వీల్లేదు, కేవలము ప్రార్థనే చేయాలి. ప్రార్థన ఏంటంటే ఇశ్రాయేలీల నిమిత్తమును, తను నిమిత్తమును, అదేవిధంగా ఇశ్రాయేల్ కుటుంబాల నిమిత్తము, తన కుటుంబం నిమిత్తము, ఇశ్రాయేల్ దేశము నిమిత్తము, అదేవిధంగా తను ఏదైతే చేస్తున్నాడో ఆ పరిచర్య నిమిత్తం మాత్రమే ప్రార్థన చేయాలి. ఏది పడితే అది చేయడానికి కూడా లేదు. అది కూడా క్రమశిక్షణ ఉంది, ముందుకు వెళ్ళినప్పుడు చెప్తాను దాన్ని. ఈ నిర్గమకాండం 30 అధ్యాయము నేటి ఆధునిక సంఘానికి ఒక తరచుగా మర్చిపోతున్న ఒక సత్యం ఏంటంటే, జన సమూహానికి కనపడేది బలి అయితే, దేవునికి అత్యంత సమీపంలో ఎవరికి కనపడకుండా చేసేది మాత్రం ప్రార్థన. బలి మాత్రము ప్రజలందరికీ కనపడేటట్లు బయట చేయమన్నాడు, ప్రార్థన మాత్రం ఆయన ముందు చేయమన్నాడు. ఎందుకు అట్లా చెప్పాడు? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? రహస్యముందు మీ తండ్రికి మీరు ప్రార్థన చేయగా అని ఉంటుంది. ఆ తర్వాత కొన్ని విషయాలు మనం రహస్యంగా చేయాలి, కొన్ని విషయాలను మనం అందరితో కలిసి చేయాలి, కొన్ని విషయాలు కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. అన్నీ నేను ప్రార్థన చేసుకుంటా నువ్వు చేసుకో అంటే కుదరదు. కొన్ని భార్య భర్తలు కలిసి చేసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని కుటుంబాలు కలిసి చేసుకునే ఉంటాయి, కొన్ని వ్యక్తిగతంగా చేసేవి కూడా ఉంటాయి. అన్ని విధాల ప్రార్థనలు అవసరమే. ధూపవేదిక పరిచర్యలో అన్ని విధాల పరిచర్యలు అవసరమే. ఈ ధూపవేదికకి చూడడానికి చిన్నగా ఉండి భారీగా పెద్ద ఏముండదు, పెద్ద షో కూడా ఏముండదు. దానికి చూస్తే
కానీ దాని లొకేషన్ మాత్రం, దాని స్థానం మాత్రం అత్యంత ప్రాముఖ్యమైనది. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అత్యంత చిన్నదానిని ఆయన ఎదురుగా పెట్టుకున్నాడు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, దేవుడికి ఎందుకు ఏమీ లేని వాళ్ళు, సమాజం తోసేసిన వాళ్ళు, సమాజం చేదరించుకున్న వాళ్ళు, పెద్దగా చదువు రాని వాళ్ళు, లేకపోతే పెద్దగా ఆస్తులు లేని వాళ్ళు, కష్టపడేవాళ్ళు, అనారోగ్యంలో ఉన్నవాళ్ళు, ఇవన్నీ మీకు చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది సంఘంలో? ఏమండి, ఏ సంఘంలో చూడండి ఇదే సమస్య. ఏ మందిరంలో చూడండి, ఉన్నవారి కంటే, అన్నీ బాగున్న వారి కంటే ఏమీ బాగున్న వాళ్ళ సంఖ్య 99% ఉంటుంది. దేవుడికి ఎట్లాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తాడో తెలియదు. చిన్న వాటిని మాత్రం తన ముఖాన్ని ముందు తనకు అభిముఖంగా పెట్టుకుంటాడు. ఎందుకంటే హీ లవ్స్ దెమ్ సో మచ్. ఎందుకంటే వాళ్ళంటే ఆయనకి బాగా ఇష్టం కనుక. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు మొహం చూసుకొని అద్దంలో నేను చిన్నాడిని సొసైటీలో అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి దగ్గర ఉన్నారు? దేవుని ముందు, దేవునికి అభిముఖంగా, దేవుని సన్నిధిలో చిన్నదైన ధూపవేదిక ఉండినట్లే, ఏ అలంకరణ లేని, ప్రజలు చూడని, పట్టించుకొని స్థానంలో మీరున్నా, అది మీరు దేవుని ముందు ఉన్నారు అన్నది మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోండి. హెబ్రీ భాషలో లిఫ్నే అనే మాటకండి ఎదురుగా లేదా ముఖాముఖిగా, నిజం చెప్పాలంటే ముఖం ముందు, జస్ట్ బిఫోర్ ద హెడ్ ఆర్ ద ఫేస్. మందసం ఎక్కడ ఉందని రాసిందంటే దేవునికి ముఖం ముందుందని రాసింది, దేవునికి ముఖాముఖిగా ఉందని రాసింది. దేవునికి నిజంగా మనలాగా బాడీ ఉండినట్లయితే ఉండదు. అఫ్కోర్స్ మనందరికీ తెలిసింది కదా, ఆత్మక రూపం లేదు కదా. ఈ రూపానికి లేదా ఇట్లాంటి వాటన్నిటికీ ఆయన అతీతుడు కాబట్టి, ఉండినట్లయితే దానికి ఎదురుగా ఆయన కంటి ముందు, కళ్ళ ముందు అది ఉందట. బైబిల్లో రాసిన పదం అది, హెబ్రీ పదం అది. సేవ పరిశుద్ధ స్థలంలో జరుగుతుంది. చూడండి, బలులు ఎక్కడ జరుగుతున్నాయి? ఆవరణలో జరుగుతుంది. సేవ పరిశుద్ధ స్థలంలో జరుగుతుంది. సముఖపు బల దగ్గర కానీ లేదు, ఆయన క్యాండిల్ వెలిగించినప్పుడు కానీ లేదు, దాన్ని వెలిగించినప్పుడు కానీ, ధూపవేదిక దగ్గర వెలిగించినప్పుడు కానీ, పరిచర్య మాత్రం ఎక్కడ జరుగుతుంది? పరిశుద్ధ స్థలంలో. బలులు ఆవరణలో జరుగుతాయి, సేవ పరిశుద్ధ స్థలంలో జరుగుతుంది. కానీ ప్రార్థన మాత్రం ఆయన సింహాసనానికి ఎదురుగా జరుగుతుంది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యం అది, ప్రార్థన యొక్క ప్రాముఖ్యం అది. మీరు ఎప్పుడైతే ప్రార్థనకి చేయడం మొదలు పెడతారో, మీరు ఎక్కడ ఉన్నారు అన్నదానికంటే మీరు ఏ స్థానంలోనికి వెళుతూ ఉన్నారు అన్నదే ప్రాముఖ్యం. మీరు రోడ్డు మీద నుంచోండి, ఫ్లైట్లో కూర్చోండి, కారులో కూర్చోండి, బండి మీద చేయండి, లేదు మీరు ఏదో స్నానం చేస్తూ చేయండి, కానీ మీ ప్రార్థన, మీ ఆలోచన, మీరు ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా దేవుని తలుచుకుంటారో, మీ స్థానం ఎక్కడుందంట? ఆయన సింహాసనము ముందు ఉంది. ఆయన సింహాసనం ముందు జరిగేవి రెండే రెండు. ప్రకటన గ్రంథం ప్రకారము ఆయన సింహాసనం ముందు జరిగేది స్తుతి, రెండవది ప్రార్థన. ఇంకేమీ జరగడానికి వీలు లేదు, జరగలేవు కూడా. వాక్యంలో సెలవిచ్చిందే చెప్తున్నాను నేను. ఆయన సింహాసనం ముందు జరిగేవి రెండు, మొదటిది స్తుతి, రెండు ప్రార్థన. ప్రతిదినము క్రమశిక్షణతో తప్పనిసరిగా చేయవలసింది. చూడండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 7-8 వచనాలు. అహరోను ప్రతిదినమున ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచినప్పుడు, దీపములను చక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన. ఏంటి, ఆయన ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఎప్పటి వరకు వేయాలంట? తరతరముల వరకు వేయాలంట. ఒక క్రమశిక్షణ ఉంది. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఏది పడితే చేయడానికి వీలు లేదు. మీకు గుర్తుందా, దానియేలు ప్రార్థన చేసినప్పుడు రోజుకు 3 మారు యెరూషలేము తట్టు తన ద్వారమును లేదా విండోని దాన్ని తెరుచుకొని ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. ఇప్పటికీ మరి హెబ్రీయులు రోజుకి 3 మారు ప్రార్థన చేస్తారు. అదే సమయంలో చేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. అహరోను ధూపం వేయాలి. ఎప్పుడు వేయాలి? ప్రతి ఉదయం వేయాలి, ప్రతి సాయంత్రం వేయాలి. దీపాలని చక్కపరచాలి. చక్కగా ఆరిపోతున్న వాటిలో ఏమైనా ఉంటే, కాలిపోతున్న ఏమైనా ఉంటే తీసేసి శుభ్రం చేసి వాటిలో నూనె వేసి కొవ్వు వేసి మరలా వాటిని ఏం చేయాలంటే మరలా ధూపం వేయాలి. ఇది ఎప్పుడో మనసుకు అనిపించినప్పుడు చేసే ప్రార్థన కాదు, ఒక షెడ్యూల్ ప్రకారంగా ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎవ్రీ ఈవినింగ్. హెబ్రీ పదం ఏంటంటే తమ్మీద్. తమ్మీద్ అంటే నిత్యము.
క్రమముగా. ఎప్పుడు పడితే అప్పుడు చేయడం కాదు, నిత్యము క్రమముగా. నిత్యము చేయాలి, క్రమముగా చేయాలి. అంటే ఇది ఒక లయ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక సమయం ప్రకారంగా జరగాలి. యాదృచ్ఛికంగా జరిగేది కాదు, యాక్సిడెంటల్గా జరిగేది కాదు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ధూపము అనేది దీపవృక్షానికి అనుసంధానం చేయబడింది. దీపవృక్షానికి ధూపానికి రెండిటికి అనుసంధానం చేయబడింది. ఎక్కడైతే వెలుగు చక్కపరచబడుతుందో, వెలుగుతూ ఉంటుందో అక్కడ ప్రార్థన పైకి లేయాలి. వెలుగు అంటే వాక్యము. మనకి బిబ్లికల్ థియలాజికల్ మోడల్లో వెలుగు అంటే ఏంటి? వాక్యము. నీ వాక్యము నా పాదములకు ఏమన్నాడు? దీపము. ఇది ఏం దీపం అంట? వాక్యము దీపమై ఉంది. ఎవరికి? నేను నడిచే దారిలోనికి, నేను ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎప్పుడు చేయాలో, ఎప్పుడు చేయకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలా బిహేవ్ చేయాలో, ఎలా ఉండకూడదో, ఎలా గౌరవించాలో, ఎలా చక్కగా ఉన్న వాటిని కాపాడుకోవాలో, దేన్ని ఎలాంటి క్రమశిక్షణయుతమైన జీవితాన్ని బైబిల్ వాక్యబద్ధంగా కట్టుకోవాలో ఇవన్నీ ఎక్కడుంటాయి? దీపములో ఉంటాయి, వెలుగులో ఉంటాయి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. వెలుగు ఉన్న చోట సువాసన వెదజల్లుతుంది. ప్రార్థన అనేది దేవుని సన్నిధికి వెళుతుంది. నేను ప్రార్థన చేశాను, వాక్యం కుదరదు అట్లా. ఏమండి, క్రమశిక్షణ లేకుండా ఎలాగండి భక్తి? నాకు అర్థం కావట్లేదు. పిల్లలు ఎదగవలసిన సమయంలో ఎదగపోతే మీరు ఆదుర్ద పడరు. తినవలసిన సమయానికి తినకపోతేనే వాళ్ళు వెనకాల పడతారు, గిన్నె సెట్టే పట్టుకొని. తినేయ్యా, ఈరోజు నువ్వు పాలు తాగలేదు, ఈరోజు నువ్వు టిఫిన్ తినలేదు. కొడుక్కి 35 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా తల్లులు బాధపడతారు. అవునా? దట్స్ పేరెంట్స్ లవ్. అవునా కదా? ఫోన్ చేయగానే ఏమడుగుతారు? అయ్యా తిన్నావా అంటారు. ఇంటి ఎవరు లేనట్టుగా అడిగేవాళ్ళు. దే జస్ట్ డోంట్ కేర్ కదా. ఏమంటే ఒక క్రమశిక్షణాబద్ధంగా తినకపోయినా తాగకపోయినా వేసవకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో వినబడి, అయ్యా మంచినీళ్ళు తాగుతున్నావా, అయ్యా మంచినీళ్ళు తాగుతున్నావా, గోల. నో, దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. రిమైండ్ చేయబడ్డం. ఏమంటే అలాంటిది మన తండ్రి అయిన దేవుడు, నువ్వు వాక్యం చదువుతున్నావా లేదా, ప్రార్థన చేస్తున్నావా లేదా అని ప్రతిసారి పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకని? ఆయనే చెప్తున్నాడు, నువ్వు ఉదయకాలమున సాయంకాలమున నువ్వు దీపపు వృక్షము దగ్గర దీపం వెలిగించినప్పుడు ఏం చేయాలి? ధూపవేదిక దగ్గర ధూపం కూడా వేయాలి. ఏమండి, ఈ రోజున క్రైస్తవుల్లో 100కి 90% మంది, 95% మంది ఈ క్రమశిక్షణలో ఎంతమంది మెలుగుతున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తే మాత్రం అన్నీ ఒక్కసారే వచ్చేయాలి. ఎక్కడి నుంచి వచ్చేది? మీరు మాత్రం క్రమశిక్షణను పాటించరు, ఆత్మీయ విలువలను పాటించరు, ఆత్మీయ ఎదుగుదలను పట్టించుకోరు. మనకు మాత్రం అన్నీ అనుకున్న టైంకి జరిగిపోవాలి. ఎవరికి దేవుడో నాకు అర్థం కావట్లేదు. ప్రభువు మీకు దేవుడా, లేదా మీరే దేవుడికి దేవుడా? మీరు చెప్పినట్లు అన్నీ కావాలని కోరుకుంటారు, మనం అడగంగానే అన్నీ జరగాలని కోరుకుంటారు, మీ ఇష్ట ప్రకారమే అన్నీ కావాలని. అసలు ఎంత నిజంగా అనకూడదు కానీ ఎంత అహంకారం అంటే, ప్రార్థన చేయగానే వచ్చేయాలి, అడగంగానే అయిపోవాలి, కోరుకోగానే ముందు వాలిపోవాలి. ఏంటండి, ఏం జరుగుతుంది మన ఆత్మీయ జీవితాల్లో? అలా కోరుకోవడం తప్పని నా ఉద్దేశం కాదు, కానీ అది స్థితికి మించి మీరు దేవుడి మీద ఏదో ఆయన మీకు అచ్చి ఉన్నట్లుగా ప్రవర్తించడం మాత్రం అది క్రమశిక్షణ, ఆత్మీయ ఎదుగుదలలో భాగం కాదని మీరు గుర్తించాలి. ధూపము అనేది దీపవృక్షానికి కలగలిపి ఉంది. ఎక్కడైతే వెలుగు చక్కపరచబడుతుందో అక్కడే ప్రార్థన పైకి లెగుస్తుంది. ఆత్మీయ సూత్రం ఏంటంటే, వాక్యం అనే వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడే ప్రార్థన నిలిచి ఉంటుంది. ప్రార్థన అనేది కేవలం ఎమోషనల్గా చేసేది కాదు. పాపం కొంతమంది గొంతులు చించుకుంటారు, తప్ప ఒప్ప తర్వాత సంగతే. గట్టిగా ప్రార్థన చేసి, గోలగోలగా ప్రార్థన చేసి, ఊరు సందు మొత్తం ప్రాంతం వినపడాలని ఎంత కష్టపడతారో. నిజంగా దేవుడు ఒక్కోసారి సంధించినప్పుడు మనల్ని మనం అణుచుకోలేక ఎప్పుడన్నా ఒకసారి చేసే ప్రార్థన నేను తప్పు పట్టను, కానీ మైకి పట్టుకుంటే అరుపులు వస్తాయి. అదే మామూలుగా చేయమంటే అరవరు. ఎమోషనల్గా వచ్చే ప్రార్థన ఎంతకాలం వస్తుంది చెప్పండి? మీరు ఎమోషనల్గా చేయడం తప్ప ఒప్ప అని తీసి పక్కన పెడితే, ఎమోషనల్గా చేయడం కంటే క్రమశిక్షణాయుతంగా చేయడాన్ని దేవుడు కోరుకుంటాడు. ఎమోషన్స్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఒక్కోసారి వస్తాయి, మనం బాధతో ఏడుస్తాం. ఇంకో విషయం చెప్తాను, ఏడ్చి ప్రార్థన చేస్తేనే ప్రార్థన. ఏమండి, నవ్వుతూ ప్రార్థన చేయకూడదా? దేవుడు ఒప్పుకోడా ఏంటి? నవ్వుతూ ప్రార్థన చేస్తే, సంతోషంతో ప్రార్థన చేయకూడదా? పాటతో ప్రార్థన చేయకూడదా?
వాక్యం చదువుతూ ప్రార్థన చేయకూడదా? ఏడుస్తూ చేస్తేనే అది మన వాళ్ళ భాష ఎలా ఉంటుందంటే భారసహితమైన ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియదులే. కానీ ఏడుస్తూ కనీసం ఒక అరడజన్ కర్చీపులు, ఒక టిష్యూ బాక్స్ మొత్తం వాడేస్తే అప్పుడు భారసహితమైన ప్రార్థన. ఏడ్చి ప్రార్థన చేస్తేనే ప్రార్థన? అలానే ఏమీ లేదు. దేవుడు మిమ్మల్ని కదిలించినప్పుడు, మీ ఆత్మను సంధించినప్పుడు, మిమ్మల్ని వ్యక్తిగతంగా సందర్శించినప్పుడు, మీ ఆత్మలో భారం వచ్చినప్పుడు మీకు ఏడ్పు రావడం సహజం. ఏడవండి. పశ్చాత్తాపడినప్పుడు ఏడవండి, తప్పేం లేదు. దేవుడు మిమ్మల్ని సందర్శించినప్పుడు, మీ ఆత్మను తాకుతున్నప్పుడు ఏడవండి. మీకు బాధ కలిగినప్పుడు, ప్రజల బాధలు మీకు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఏడవండి. మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ కుటుంబాల కోసం ఏడవండి. కానీ రాని ఏడుపును, లేని ఏడుపును తెచ్చుకుని ఏడవడం ఉంది చూసారా, అది వేషధారణ అంటాను నేను. అక్కర్లా. వేషధారణతో కూడిన ప్రార్థన అక్కర్లా. బాగోకపోయినా ప్రార్థన దేవుడు ప్రార్థన చేయమన్నాడు కదా అని మంచంలోంచి లేచి ప్రార్థన చేసి నడు నొప్పును, మోకాళ్ళ నొప్పును వంగకపోయినా తెచ్చుకోమని అంటల్లా. నేనేమన్నాను మీకు అర్థం ఉందో? బీ ప్రాక్టికల్ వెన్ యూ డూ యువర్ భక్తి. మీ భక్తి చేసేటప్పుడు మీరు క్రమశిక్షణతో పాటుగా వేషధారణ లేని ప్రాక్టికల్గా మీరు భక్తి చేయండి. దేవుడు దాన్ని కూడా లెక్క చేస్తాడు. మీ మోకాళ్ళు నొప్పి అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమని చెప్పాడు ఎప్పుడన్నా? ఏమండి, మీరు మంచంలోంచి లేకపోయినా మంచంలోంచి లేచి పరిగెట్టకుండా వెళ్ళి రన్ ఫర్ జీసస్ చేయమని చెప్పాడా మిమ్మల్ని? అలా చేయమని ఎప్పుడు చెప్పడు దేవుడు. మీరు ప్రాక్టికల్గా ఆలోచించేయండి. మీ జీవితంలో ఎంతవరకు ఏమి చేయగలరో, ఎలా చేయగలరో. మీరు ఏమి చేసినా నిబద్ధతతో చేయండి, క్రమశిక్షణగా చేయండి. అది ప్రాముఖ్యం. ఎమోషనల్గా చేసే వాటికి ఎంత విలువ ఉందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రెండోది ఏంటంటే, ఇది ఎక్కడ ఉందండి? పవిత్ర స్థలములో ఉంది, పరిశుద్ధ స్థలములో ఉంది. ఎక్కడ పడితే అక్కడ లేదు. ఇది దేవుడు బయట ఆవరణంలో పెట్టచ్చుగా, పెట్టడు. ఈ ధూప వేదికను ఎక్కడ పెట్టాడంటే పరిశుద్ధ స్థలములోనే పెట్టాడు. అన్య ధూపాలు వద్దు. దేవుడు చెప్పిన ధూపం జాడ చూడండి, 9వ వచనం. మీరు దాని మీద అన్య ధూపమైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమునైనను అర్పించకూడదు. చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్. అర్పించినది ఏది ధూప వేదిక దగ్గర రాకూడదు. సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే రావాలి. అది కూడా మన కిందకి వెళ్తే తెలుస్తుంది. అన్య ధూపం ఏది రావడానికి వీల్లేదు. దహన బలి సంబంధమైన ఇదేది ధూపవేది దగ్గర రాకూడదు. అది కూడా మరి మందిరంలో అర్పించబడిందే కదా, బయట అర్పించింది లోపల రావడానికి వీలు లేదు. ద్రవ్యమైనను, నైవేద్యమునైనను అర్పించకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. దేవుడు మూడింటిని ప్రాముఖ్యంగా నిషేధించాడు. అదేంటంటే అనుమతి లేని ధూపము, ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు. రెండవది ఏంటంటే దహన బలి, నైవేద్యము, పానార్పణలు ఏవి ఈ వేదిక దగ్గరికి రాకూడదు. ఇది కేవలము ధూపం కోసమే, ప్రార్థన కోసమే, దేవుని సన్నిధిలో గోజాడటానికి మాత్రమే దీన్ని వాడుకొనాలి. అన్య ధూపము అన్నదానికి కెటోరెజ్ జరా అనే హెబ్రీ పదం వాడబడింది. అంటే దేవుడు చెప్పినదే చేయాలి కానీ, దేవుడు అంగీకరించినది కానీ, బయటది కానీ తీసుకురావడానికి వీల్లేదు. పరిశుద్ధ స్థలములో ఉన్న వాటిని మాత్రమే వాడి ధూపం వేయాలి. మన సొంతంగా కల్పించుకుంటే అది క్రియేటివిటీ అవ్వదు. ఈ మధ్య ప్రార్థనల్లో క్రియేటివిటీ, పాటల్లో క్రియేటివిటీ, ప్రసంగాల్లో క్రియేటివిటీ, పరిచయంలో క్రియేటివిటీ అన్న మాట తెగ చూస్తున్నాం. ఏది పడితే అది చేస్తే క్రియేటివిటీ కాదు, ఎక్కడ పడితే అక్కడ చేస్తే అది క్రియేటివిటీ కాదు. వెళ్ళి ధూపం దగ్గర మీరు క్రియేటివిటీ చూపించారనుకోండి, దేవుని సింహాసనం ముందు ఆటలు వేస్తే ఆయన క్రియేటివిటీ చూపిస్తాడు మీకు. అది చూసుకోండి. దేవుడు ఆయన క్రియేటివిటీ చూపించి క్రమశిక్షణ చేస్తాడు. ధూపం మీద దేని పడితే చేయడానికి వీల్లేదు. క్రియేటివిటీ ప్రార్థనలో పనికిరాదు. ప్రార్థనలో క్రియేటివిటీ ఏంటండి? ప్రార్థన అనేది సాంగత్యము, దాంట్లో క్రియేటివిటీ ఏంటి? మీకు దేవునికి మధ్యలో చేయవలసిన సాంగత్యంలో క్రియేటివిటీ ఎంతవరకు అవసరం లేదు. ప్రార్థనే ఖచ్చితంగా. దేవునితో మాట్లాడే సమయం దేవునితో మాట్లాడే సమయమే. ధూపం వేసే సమయం ధూపానిది, దీపం వెలిగించే సమయం దీపానిది. దేవుని ముందు అన్ని రకాల భక్తి అంగీకరించబడదు. ప్రార్థన ఎప్పుడు వేటితో సరిపోల్చడం కుదరదు. అసలు దేనితో సరిపోల్చగలము ప్రార్థనని? దేవుని గుణ లక్షణాలతో మాత్రమే సరిపోల్చాలి. దేవుని నిబంధనలతో మాత్రమే పోల్చుకుని చూసుకోవాలి. దేవుని చిత్తముతో మాత్రమే ప్రార్థనని సరికట్టి చూడాలి. మరొక దానితో మీ ఇష్టానికి ఇంకొక దాన్ని మనం సరిపోల్చి చూడడానికి అవకాశం లేదు. ఎమోషనల్గా ఉండడానికి లేదు, అనవసరమైన ఎమోషన్స్ ఉండడానికి లేదు, అక్కర్లేని క్రియేటివిటీతో పని లేదు. పరిశుద్ధమైన విజ్ఞాపన,
మీరు చూడండి, మనం చేసే ప్రార్థన ఎటువంటిది అంటే అండి, ఇట్స్ అ హోలీ వన్. మనిషికి దేవునికి ఒక సత్సంగాన్ని, అదేవిధంగా ఒక సత్సంబంధాన్ని, అదేవిధంగా ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసే దీన్ని దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధమైనది. విచిత్రం ఏంటంటే అపరిశుద్ధులైన మనుషులు చేసే ప్రార్థన పరిశుద్ధమైనది. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? డూ యూ థింక్ యు ఆర్ పర్ఫెక్ట్? మీరు పరిశుద్ధులని మీరు అనుకుంటున్నారా? నేను పరిశుద్ధిని కాదు, నేను పరిశుద్ధునిగా ఎంచబడ్డా. ఎందుకని? నా కొరకు రక్తము కార్చిన ప్రభువు నేను రక్షకునిగా అంగీకరించాను కాబట్టి ఇప్పుడు నేను పరిశుద్ధునిగా ఎంచబడుతూ ఉన్నాను. నేను రోమపత్రికలు అదే ఉంటుంది. ఈ పూర్తిగా పరిశుద్ధతలోనికి ఇంకా అడుగు పెట్టలా, నేను ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నా. పరలోకం వెళ్ళినప్పుడు కానీ నేను పూర్తి పరిశుద్ధిని కాలేను. అయినప్పటికీ నేను చేసే ప్రార్థన పరిశుద్ధమైనది. వా, ఇక్కడ ఒక ఆత్మీయ క్రమం చూపిస్తాను. ఇందాక రెండవది ఉంది చూసారా? ఆత్మీయ క్రమం చూడండి. ఆ బొమ్మ చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఒక క్రమములో దేవుడు దాన్ని ఏర్పరిచాడు. ఆ క్రమం ఏంటంటే ముందు బలి ఇవ్వమన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి, దేవుని ఆవరణలోనికి వస్తామో మొట్టమొదటిగా ఉన్నది ఏంటంటే బలి అర్పించే స్థలం. ఏదో సామాను సర్దుకోవడం కాదండి. ఏమండి, ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా దేవుడు దాన్ని నియమించలా. మొట్టమొదటిది చూడండి, ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే మొట్టమొదటిది ఏంటి? ఇక్కడ ద్వారము. మీకు గుర్తుందా? ఇదంతా ద్వారం ఎంత అని చెప్పాను నేను మీకు? 30 అడుగుల వెడల్పు. ఓకే, ఈ 30 అడుగుల వెడల్పులో నుంచి ముందు లోపలికి రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. రాగానే రెండవది అక్కడ ఏముందండి? రెండవది ఏంటంటే బలి అర్పణ చేసే స్థానము. మొట్టమొదటిది ఏంటంటే బలిపీఠము. అది కాదు, రెండవది. మొట్టమొదటిది ఏంటంటే బలిపీఠము. రక్తం లేకుండా ఆరాధన మొదలవ్వదు. పశ్చాత్తాపము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట కష్టము. పశ్చాత్తాపం ఎక్కడ రావాలండి? మన అర్పణలో రావాలి, మన జీవితాన్ని అర్పించడంలో రావాలి. పాత నిబంధనలో గొర్రెలు, కోడెలు, పావురాళ్ళు ఇవి అర్పించినప్పుడు ఆయనే మన కొరకు ఒకసారే వచ్చి అర్పించబడిన నైవేద్యముగా తను అర్పించుకొని, ఇప్పుడు మనం ఆయనను నమ్మినప్పుడు మనం ఇప్పుడు ఏమయ్యాం? పరిశుద్ధులుగా ఎంచబడుతూ ఉన్నాం. ఈ బలిపీఠం ఉంది చూసారా? మన కొరకు ఒకమారే రక్తము కార్చబడిన యేసును మనకి సూచిస్తూ పశ్చాత్తాపం లేకుండా దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండడం, పొందుకోవడం కష్టం. దేవుని మందిరంలోకి రావాలి. ఎలా రావాలి? వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో రావాలి. రెండవది అక్కడ నుంచి ఏంటంటే, ఆ తర్వాత మూడవది ఏంటంటే క్లీనింగ్, ఫర్గివ్నెస్. మనం ఎప్పుడైతే అర్పించామో మనం యాక్సెప్ట్ చేయబడతాం. ముందుకు వచ్చి ఏం చేయాలంటే పశ్చాత్తాపడి, నాలో ఉన్న మక్కులను తీనాయన, నాలో ఇంకా మరొక వ్యక్తి ఉన్నాడు, నాలో ఇంకా నేను ఒకడే అంటున్నాను. చూడండి, కొంతమందిలో 4, 5, 6 ఉంటారు ఒక వ్యక్తిలోనే. ఇంట్లో ఒకడు ఉంటాడు, బయటికి వెళ్తే ఒకడు ఉంటాడు, స్నేహితుల మధ్యలో ఒకడు ఉంటాడు, పనిచేసే చోట ఇంకొకడు ఉంటాడు, ఆ తర్వాత వ్యక్తిగతంగా ఇంకొకరు ఉంటారు. ఎంతమంది ఒకళ్ళుగా పుట్టి ఒకళ్ళుగా పోయే మనం మధ్యలో ఎంతమంది అవుతామో చూడండి. ఎంతమంది అవుతాం? వాటన్నిటినీ కలగలిపి ఒక దగ్గర తీసుకొచ్చి, తండ్రి నువ్వు నన్ను క్షమించు. అది మూడవ మెట్టు, దేవుని సన్నిధిలో ప్రత్యేకమైనది అది. ఆ తర్వాత ఏంటంటేనండి, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పరిశుద్ధ స్థలంలోనికి వస్తాం. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు మొదలుగా చేయవలసిన పని ఏంటంటే దీపవృక్షం. ఇందాక మనం మాట్లాడుకున్నాం, వెలుగు. రక్షించబడిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే వెలిగింపు కావాలి. మన మనస్సు వెలిగించబడాలి, మన ఆత్మ వెలిగించబడాలి. వాక్యం చదవకపోతే రక్షణ ఉన్న కన్ఫ్యూజన్లో ఉంటాం. చాలామందికి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఎందుకు తెలుసా? ఏం చేయాలి అర్థం కావట్లేదండి, భక్తిలో ఎలా ఎదగాలో తెలియట్లేదండి. బాబు నువ్వు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నావు అని చెప్పినప్పుడు నాకేం అర్థం అవుతుందంటే నువ్వు వాక్యం చదవట్లేదని. దీపవృక్షము ఆ వాక్యాన్ని సూచిస్తుందని ఇందాక నేను మీకు ప్రస్తావించాను కదా. రక్షించబడిన తర్వాత మనకు వెలిగింపు కావాలి, ఆ వెలిగింపు దేవుని వాక్యమే ఉండాలి. మూడోది ఏంటంటే సముఖపు రొట్టెల బల్ల. రొట్టె, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ పోషించేవాడే ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. కేవలం బలిపీఠం అనుభవాలు సరిపోవు, అనుదిన పోషణ కూడా కావాలిగా. అది కూడా దేవుని సన్నిధిలోనే ఉంది. భోజనము పరిశుద్ధమైనది, అది నేను అంటల్లా, ఆయనే చూపించాడు. రొట్టెల బల్ల ఎక్కడుంది? ద్వారం దగ్గర లేదు, పరిశుద్ధ స్థలంలో. కొంతమందికి భోజనం అంటే లెక్క ఉండదు, ఊరికే పారేస్తూ ఉంటారు. ఏమండి, ఎక్కువ ఉందని పారేయటం అనేది అప్పుడప్పుడు తప్పకపోయినా మీరు పలుమార్లు ఆ విషయం చేస్తూ ఉన్నట్లయితే మాత్రం ఆ విషయంలో కూడా మీరు దేవునికి ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిందే. మీకు ఎక్కువ ఉంటే తక్కువ వండుకోండి,
ఎక్కువ ఉంటే లేని వారికి దయచేయండి, వారికి ఇవ్వండి, వారికి కూడా ఎంతో కొంత అవకాశం కలుగుతుంది. మీ భోజనము కూడా దేవుని దృష్టిలో పరిశుద్ధమైనదే. అందుకనే సముఖపు రొట్టెల బల్ల పరిశుద్ధ స్థలములో ఉంది. ఆయన మనల్ని కాచి కాపాడేవాడే ఉన్నాడు. మనకు కావాల్సిన పోషణ కూడా ఆయన దయచేసే ఉన్నాడు. నాలుగోది ఏంటంటే ధూపవేదిక, ప్రార్థన. మహిమకు ముందు వచ్చే చివరి సిద్ధపాటు ఇదే. మహిమ అనేది ప్రదర్శన వల్ల రాదు, ప్రార్థన వల్ల వస్తుంది. దేవుని మహిమను చూడాలనుకున్నా, పరిశుద్ధతలోనికి ఎదగాలనుకున్నా అది యాక్సిడెంటల్గా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదండి. సిద్ధపాటుతో ప్రార్థన వల్లదే వచ్చేది మాత్రమే. చివరిది ఏంటంటే తెలుసా? అది కరుణాపీఠం. కరుణాపీఠము ఎక్కడైతే బలి, వాక్యము, సహవాసము, ప్రార్థన ఉంటాయో అక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది. మీ ఇంటిలోనికి దేవుని మహిమ దిగి వస్తుందా? మీ వ్యక్తిగత జీవితాల్లోనికి దేవుని మహిమ దిగి వస్తుందా? మీరు సింహాసనం ముందు కూర్చున్నారని మీకు తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన సన్నిధిలో ఆయన ముందు మీరు కూర్చున్నారని మీకు తెలుసా? మీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? మీ ఆలోచన సరళి ఎలా ఉంటుంది? మీ ప్రార్థన, మీ వాక్యము చదవడం ఎలా ఉంటుంది? మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? మీ ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉంటుంది? ఇవన్నీ దేవుడు సరిచూస్తూ ఉంటాడు. మనం దేవుని దగ్గరికి మన గొప్పతనాన్ని బట్టి రాలేదు, కానీ కేవలము ఆయన కనికరాన్ని బట్టి మాత్రమే వచ్చామని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన అనేది ఒక ప్లాట్ఫాము కాదు, అదేమి అది పరిచర్య కంటే ఎక్కువ కాదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అది దేవునికి దగ్గరగా ఎదురుగా నిలబడేది. ప్రార్థన క్రమశిక్షణతో చేయాలి. ఎప్పుడో ఒకసారి చేయడం కాదు, గుర్తొచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఆమేనంటాం కాదు. ప్రార్థన పవిత్రమైంది, అది పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉంటుంది కూడా. అది మన సొంత డిజైన్, మనకు మనం డిజైన్ చేసుకుంది కాదు, దేవుడే దాన్ని డిజైన్ చేసి మనకి ఇచ్చింది. ప్రార్థన ప్రాయశ్చిత్తం మీద ఆధారపడి ఉండాలి, మన మంచితనం మీద మాత్రమే కాదు. ఒక సంఘంలో కానీ, ఒక ఇంటిలో కానీ ధూపం లేకుండా మ్యూజిక్ ఉన్నా, వాక్యం ఉన్నా, మరి ఏమున్నా అది దేనికి సరిపోల్చడానికి కుదరదు. సంఘంలో కానీ, వ్యక్తిగతంగా కానీ మనకి ఏమున్నా లేకపోయినా మీరు మాత్రం ధూపం వేయడం మానబాకండి. ధూపం వేయడం మానబాకండి. మీరు చేసే అత్యంత ప్రాముఖ్యమైన పరిచర్య ఏదైనా ఉండినట్లయితే అది ధూప వేదిక పరిచర్య, ప్రార్థనా పరిచర్య. మీకోసము, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసము, దానితో పాటు మీ ప్రాంతము కోసం మీరు చేసే గొప్ప పరిచర్య. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రార్థనా జీవితం ఎంత క్రమంగా ఉంది? ఎప్పుడో ఒకసారి చేస్తున్నానా? గుర్తొచ్చినప్పుడు చేస్తున్నానా? నా ప్రార్థనలో సొంత కోరికలు ఎక్కువైపోయినాయి అనుకోండి, అన్య ధూపాలు పెరిగిపోతున్నట్లే. నేను కృపను బట్టి కాక భక్తిని లేదు, నా సొంత మంచితనాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నానా? యాజకుల్ని ప్రతిష్ఠించిన తర్వాత 29వ అధ్యాయంలో మనం దాన్ని చూసాం. యాజకులను ప్రతిష్ఠించిన తర్వాత ఎత్తడి గంగాళానికి ముందు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏదైనా ఉన్నట్లయితే ప్రార్థన చేయడమే. ప్రార్థన చేయడానికి ప్రతిష్ఠించబడిన మధ్యవర్తులు కావాలండి. మీరు ఎలా ప్రతిష్ఠించుకుంటున్నారో ఈ సంఘంలో నాకు తెలియదు. మీ కుటుంబానికి మీరు ఎలా ప్రతిష్ఠించుకుంటున్నారో నాకు తెలియదు. మీరు ప్రార్థన చేసే మధ్యవర్తులు. 1 పేతురు పత్రికలో చెప్పినట్లుగా మనమందరం రాజులైన యాజక సమూహమైనట్లయితే ఈ యాజకులు ప్రార్థన చేయాలండి, ధూపవేదిక పరిచర్య చేయాలండి. అలా చేసి మీరు, మీ ఇంటివారు, మీ కుటుంబము, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, అదేవిధంగా మీరు ఈ సంఘములో మరింతగా దీవెనకరంగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.